కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశాన్ని, ధైర్యాన్ని ఇచ్చిన దేవునికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలు చెప్తున్నాను. సెప్టెంబర్ నెలలో మన చర్చ్‌లో మొదటి వారం భోజనాలు పెట్టడానికని వచ్చాము మేము. వచ్చినప్పుడు వర్షాలు పడి ఆ వీక్ ఆపేశారు. నెక్స్ట్ వీక్‌కి పోస్ట్‌పోన్ చేశారు. 1 వీక్‌లో ఇంకెందుకులే తాళ్ళపర్రు వెళ్ళడం అని ఉండిపోయాము. అయితే మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఇక్కడ మల్లవల్లి ఇండస్ట్రీస్‌లో నర్సెస్ వేకెన్సీ ఉందని తెలిసింది. అయితే మేము మా వారు ఇక్కడ దగ్గరకొచ్చేస్తే బావుంటదని ఎప్పటినుంచో అనుకుంటున్నాము. అక్కడికి ఫోన్ చేసిన రోజునే ఆ రోజు రెజ్యూమ్ పంపమన్నారు. అన్నీ మాట్లాడారు. ఓకే అన్నారు. కానీ అప్పటినుంచి ఇంటర్వ్యూకి పిలవట్లేదు. అప్పటినుంచి ఇంకా ఇక్కడికి పిలిచిన దగ్గర నుంచి కొంచెం ఆశ కలిగిందనమాట. పిలిస్తే బావుండు, కొంచెం దగ్గరలో ఉంటాము ఇంటికి, పిల్లలకి కూడా బావుంటది అనని. ఆ నెల నుంచి ఇంక పిలుస్తారులే అని తాళ్ళపర్రు వెళ్ళడం ఆగిపోయాం మేము. అక్కడ నుండి షిఫ్ట్ అయిపోయి వచ్చేసాము అక్టోబర్ 13 తారీఖున. అయితే అక్టోబర్ నెలలో ఇంటర్వ్యూకి పిలిచారు. ఈయన వెళ్లారు, ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓకే అన్నారు. తర్వాత ఇంకా జాయినింగే కదా! వెంటనే పిలుస్తారేమో అనుకున్నాము. ఇప్పటి వరకు పిలవలేదు. అక్టోబర్‌లో పిలవలేదు. ఇంక నవంబర్, డిసెంబర్ ఇవన్నీ అయిపోయినియి. ఇంకా పిలవలేదు. చాలా బాధగా ఉంది. ఈ నెలలో పిలుస్తారు, ఇంకా ఈ నెలలో పిలుస్తారని ఎంతో ఆశగా వేచి ఉన్నాము. అయితే మొన్న 5 తారీఖున వాళ్ళకి ఫోన్ చేస్తే 6 తారీఖు రమ్మన్నారు. వెళ్ళిన రోజునే వాళ్ళకి జాయిన్ అవ్వడంలో ఏం అభ్యంతరం లేదు. ఎప్పుడొస్తావని మనకే ఛాన్స్ ఇచ్చారు. ఇట్లా 10 తారీఖు నుండి వస్తామని అన్నారు. మొన్నటి నుండి డ్యూటీకి కూడా వెళ్తున్నారు. ఇదివరకు చేసిన దానికంటే ఇప్పుడు ఇంకా పెద్ద గొప్ప పొజిషన్ ఇచ్చాడు దేవుడు. చాలా ఆనందంగా ఉంది. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ తలగా ఉంచుతానన్నాడే గానీ తోకగా ఉంచనన్నాడు. మేము నర్స్ పోస్ట్ కోసం ఆశపడ్డాం. కానీ అక్కడున్న స్టాఫ్‌కి సూపర్వైజర్ పోస్ట్ ఇచ్చారు. దానికి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో మా మా కుటుంబాన్ని గుర్తుంచుకోండి. మరి ముఖ్యంగా డానియల్ బాబాయ్, కెండి బాబాయ్ వాళ్ళ సంతానం కొరకు, అలాగే మా తోటికోడలు సుఖమైన కాన్పు కోసం ప్రార్థన చేయండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.